ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఒకసారి నా బావా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2009 టాలీవుడ్ కి ఒక పీడకల. సినిమా ఇండస్ట్రీకి హిట్ పర్సెంటేజ్ 1 to 3% ఉంటే టాలీవుడ్ పీక్ చూసుకుంటే 10% కూడా అప్పుడప్పుడు టచ్ అవుతూ వచ్చింది. బట్ లీస్ట్ సక్సెస్ దొరికిన ఇయర్ ఏదైనా చూసుకుంటే 2009. 2009లో టాలీవుడ్ కి అసలు ఎన్ని హిట్స్ వచ్చాయో సరదాగా గెస్ చేయండి. గెస్ చేసి వీడియోని పాస్ చేసి కమెంట్ చేయండి. అసలు ఎన్ని హిట్స్ వచ్చుంటాయో మీరు గెస్ కూడా చేయలేరు. సినిమాలు లేక ఎండిపోతున్న టైంలో రవితేజ కిక్ అనే సినిమాతో ఇచ్చిన కిక్ మామూలు కిక్ కాదు. ఈ మూవీ రిలీజ్ అయింది May 8. అప్పటికి 4 months అయితే టాలీవుడ్ కంప్లీట్ చేసుకోగా మస్కా అరుంధతి జనవరిలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫిబ్రవరిలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటితే మార్చి సినిమాలో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఏప్రిల్లో బిల్లా సినిమా యావరేజ్ అంతే. సో అప్పటికి టాలీవుడ్ 4 నెలల్లో 3 హిట్స్ మాత్రమే చూసింది. సో ప్రెజెంట్ ఎలా అయితే హిట్స్ లేకుండా థియేటర్స్ అన్ని మూసుకుంటున్నారు, సేమ్ అదే సిచ్యువేషన్ 2009లో కూడా వచ్చింది. సరిగ్గా అదే టైంలో పడింది కిక్. 2009లో బ్లాక్ బస్టర్స్ అయిన 3 సినిమాల్లో కిక్ సినిమా కూడా ఒకటి. ఆ ఇయర్ సెకండ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. కిక్ టైం కి రవితేజ ప్రాపర్ స్టార్ అంటే పక్క రాష్ట్రాల్లో కుమ్మేసే మార్కెట్. భయంకరమైన అభిమాన సంఘాలు ఇదంతా కాదు. మిగిలిన హీరోల సినిమాలకి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో రవితేజ సినిమాలకు కూడా అలాగే జరిగేవి. ఫస్ట్ డే థియేటర్ దగ్గర హంగామా, భారీ కటౌట్లు, రవితేజ ఫ్యాన్స్ అడవడి మామూలుగా లేదు. ఫస్ట్ డే స్టార్స్ అండ్ సూపర్ స్టార్ సినిమాలకి ఎలాంటి నెంబర్స్ వచ్చేవో సేమ్ అవే నెంబర్స్ కిక్ సినిమా కూడా వచ్చాయి. దీని ముందు సంవత్సరమే కృష్ణ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో ఇటు కొత్త డైరెక్టర్ తో బ్లాక్ బస్టర్ హిట్స్, అటు స్టార్ డైరెక్టర్స్ తో కూడా పెద్ద పెద్ద హిట్స్. ఒక ప్రాపర్ స్టార్ కి ఎలాంటి మార్కెట్ ఉండాలో, ఎలాంటి ఫీచర్స్ ఉండాలో అవన్నీ కూడా రవితేజ సొంతం. ఒక హీరో కామెడీ చేశాడంటే మాస్ ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయడం కష్టం. బట్ చాలా కొంతమంది హీరోలు మాత్రమే దీన్ని అచీవ్ చేశారు. లైక్ వెంకటేష్ గారు అండ్ రవితేజ. వెంకటేష్ గారు కూడా కంప్లీట్ మాస్ చేసినా, కంప్లీట్ గా లవ్ సినిమాలు చేసినా, కంప్లీట్ కామెడీ చేసినా ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో వచ్చారు. బట్ రవితేజ ఓ పక్క కామెడీ చేస్తూనే మరొక పక్క మాస్ డైలాగ్ చెప్పినా కూడా ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేసే స్టేజ్ కి రవితేజ ఒక్కరే వెళ్లారు. ఇక కిక్ సినిమా వరకే మాట్లాడుకుంటే రవితేజలో ఉన్న యాక్టర్ ని వాడుకున్న సినిమాలు కొన్ని మాత్రమే. అందులో కిక్ సినిమా అయితే ఖచ్చితంగా తన టాప్ లిస్ట్ లో అయితే ఉంటుంది. ఈ సినిమాలో కళ్యాణ్ క్యారెక్టర్ కేవలం రవితేజ కోసం మాత్రమే చేసిన టైలర్ మేడ్ క్యారెక్టర్. వీరు ఏ హీరోని సినిమాలో ఊహించుకున్నా కూడా అటర్ ఫ్లాప్ అనుకుంటాం గానీ సినిమాలో ఎక్కువగా నవ్వించే క్యారెక్టర్. ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేప్పుడే మనం కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి సురేందర్ రెడ్డి నార్మల్ డైరెక్టర్. బట్ ఈ సినిమా తర్వాత స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలియానా అయితే టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఎవరిని టచ్ చేసినా ఇలియానా ఫ్యాన్ అని చెప్పడమే. 2006లో దేవదాసు పోకిరి ఫిలిమ్స్, 2007లో ఆట, 2008లో జల్సా ఫిలిం, 2009లో కిక్ ఇలా ప్రతి ఇయర్ కూడా మెమరబుల్ సినిమాని ఒకటి అందిస్తూ బాక్సాఫీస్ దగ్గర పెద్ద పెద్ద హిట్స్ కొట్టింది ఇలియానా. అయితే రవితేజతో ఖతర్నాక్ అనే ఒక డిజాస్టర్ సినిమా ఉండడంతో రవితేజ ఫ్యాన్స్ లో కూడా ఒక భయం అయితే క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి కారణం డైరెక్టర్ కాదు, హీరోయిన్ కాదు, ప్యూర్లీ రవితేజ మీద ఉన్న నమ్మకం అండ్ తన మాస్ పవర్. అండ్ అనుకున్నట్టే సినిమా పెద్ద పెద్ద సినిమాల్ని కూడా దాటేస్తూ ఆ ఇయర్ టాప్ 3 గ్రాసర్ అనిపించుకుంది. ఒకవేళ అరుంధతి సినిమా జనవరిలో కంటే 1 నెల ముందు రిలీజ్ అయి ఉంటే, మగధీర సినిమా ఇంకో 6 నెలలు పోస్ట్ పోన్ అయి ఉంటే రవితేజ ఖాతాలో ఆ ఇయర్ టాప్ గ్రాసర్ పడిపోయి ఉండేది. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 16 years కంప్లీట్ అయింది. ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఎంతమంది సరిగ్గా ఆన్సర్ చేశారో చూసుకోండి. ఓవరాల్ గా 2009లో 7 హిట్స్ మాత్రమే పడ్డాయి. అందులో 3 బ్లాక్ బస్టర్స్, 4 సూపర్ హిట్స్. హిట్ అనే సినిమా ఒక్కటి కూడా లేదు. అరుంధతి, కిక్, మగధీర బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే మస్కా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బెండప్పారావు అండ్ బంపర్ ఆఫర్ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. తప్పితే బ్రేక్ ఈవెన్ హిట్స్ కానీ, హిట్ అనే సినిమా కానీ ఒక్కటి కూడా లేదు. అలా 7 సినిమాలతో 2009 సరిపెట్టేసుకోగా మహాత్మా బిల్లా సినిమాలు యావరేజ్ గా ఆడాయి. హైప్ తో వచ్చిన ఓఎన్ కుర్రాడు సినిమాలు భారీగా డిసప్పాయింట్ చేశాయి. సో ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో చూసుకోండి. సో లేట్ చేయకుండా కిక్ సినిమా డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 57th ఎపిసోడ్. ఇప్పటికే 56 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో ఇప్పుడు వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. ఎందుకని అకేషన్ బట్టి చేద్దామని చెప్తున్నా అంటే, కొంతమంది ఎక్కడెక్కడో ఏవేవో సినిమాల పేర్లు చెప్తున్నారు. అవి కష్టపడి చేసినా కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ లేకపోతే చేసిన వీడియోస్ కి రెస్పాన్స్ అయితే రాదు. సో అందుకే ప్రతిసారి నొక్కి మరీ చెప్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే, కృష్ణ సినిమాతో డే 1 ₹1 కోటి షేర్ ని కొట్టిన రవితేజ ఆ సినిమాని ఈ సినిమాతో ఈజీగా బీట్ చేశాడు. యాక్చువల్లీ కృష్ణ సినిమా అంతకంటే పెద్ద నెంబరే పెట్టాలి. బట్ ఒక్క మగాడు సినిమా ఆ సినిమాకి కాంపిటీషన్ తో సేమ్ డే రిలీజ్ అవడంతో కృష్ణ సినిమా ₹1 కోటికే పరిమితమైంది. అండ్ కిక్ సినిమా కూడా బాలయ్య బాబు సినిమా పోటీగా వచ్చింది. అదే మిత్రుడు ఫిలిం. ఒక వారం గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ ఈసారి మాత్రం అంతకు ముందులా కాకుండా
ఈసారి మిత్రుడు సినిమా కంటే పెద్ద నెంబర్ పెట్టాడు రవితేజ. టీవన్ నైజాంలో 50 లక్షలు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే ఇక ఆంధ్రాలో నైజాం కంటే పెద్ద నెంబర్ పెట్టడంతో తెలుగు స్టేట్స్ లో డే 1 1.5 కోట్ల షేర్ తో ఓపెన్ అయింది. అండ్ వరల్డ్ గా చూసుకుంటే 1.6 కోట్ల షేర్, 2.5 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది ఈ సినిమా. ఇది రవితేజ కెరీర్ లో అప్పటికి బెస్ట్ ఓపెనర్. ఇక ఫస్ట్ వీక్ చూసుకుంటే టాక్ అనేది చాలా బెటర్ గా రావడంతో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిన సినిమాలు రవితేజవి చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా ఇంప్రూవ్మెంట్ మామూలుగా లేదు. ఈ సినిమా ఫస్ట్ వీక్ 10 డేస్ కలెక్షన్స్ తోనే కృష్ణ ఫుల్ రన్ ని చాలా సెంటర్స్ లో దాటేసింది. నైజాంలో చూసుకుంటే ఫస్ట్ వీక్ 3 కోట్ల షేర్ 5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బిజినెస్ ని చాలా వరకు ఫస్ట్ వీక్ రికవర్ చేయగా, బీసీ సెంటర్స్ లో చాలా గ్రాండ్ గా ఓపెన్ అవుతూ ఏ సెంటర్స్ లో దుమ్ము లేపిన సినిమా ఇదే కావచ్చు. యాక్చువల్ గా రవితేజ సినిమాలు బీసీ సెంటర్స్ లో ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. అయితే బీసీ సెంటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఏ సెంటర్స్ లో షిఫ్ట్ అవుతూ నెంబర్ 1 గా ఆడిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో కిక్ సినిమా కూడా ఒకటి. ఇక సీడెడ్ లో 1 కోటి రూపాయల షేర్ 1.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా దుమ్ము లేపగా, ఉత్తరాంధ్రలో 72 లక్షలు, ఈస్ట్ లో 43 లక్షలు, వెస్ట్ లో 49 లక్షలు, గుంటూరు 76 లక్షలు, కృష్ణ 69 లక్షలు అండ్ నెల్లూరులో 48 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉంటే షేర్ 7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 68 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 11.5 కోట్లకి చేరుకోగా షేర్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంది. అప్పటికీ కృష్ణ సినిమా ఫస్ట్ వీక్ 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ రవితేజ కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉంటే దాన్ని 2.5 కోట్ల మార్జిన్ తో బీట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక 2 వారాలకే 10 కోట్ల షేర్ ఎందుకున్న ఈ ఫిలిం 15 కోట్ల షేర్ ఎందుకోవడానికి 1 మంత్ టైం అయితే తీసుకుంది. ఇక జూన్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో 2 మంత్స్ పాటు ఎక్సలెంట్ గా రన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా 20 కోట్ల షేర్ అందుకోవడమే కాకుండా రవితేజకి ఫస్ట్ 20 కోట్ల షేర్ మూవీగా కూడా నిలిచింది. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజాంలో డే 1 50 లక్షలతో మొదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 7.5 కోట్ల వరకు వెళ్లి రవితేజ మాస్ పవర్ ఏంటో చూపెట్టింది. అండ్ రవితేజకి నైజాంలో 7.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా కూడా అయితే ఇక సీడెడ్ లో 2.72 కోట్లు కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా, ఉత్తరాంధ్ర గురించి అయితే స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఉత్తరాంధ్రలో 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ గా ఉన్న పరుగు సినిమాని క్రాస్ చేసింది ఈ సినిమా. ఉత్తరాంధ్రలో రవితేజకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో మరొకసారి చూపెట్టింది. ఈ రోజుకి రవితేజ సినిమాలు గమనిస్తే ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ నెంబర్లు వస్తూ ఉంటాయి. సో ఇది టైర్ 1 రేంజ్ నెంబరో లేకపోతే ఫిల్టర్ పెట్టే రికార్డో కాదు, డైరెక్ట్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఈస్ట్ లో 94 లక్షలు, వెస్ట్ లో 92 లక్షలు, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణ 1 crore, నెల్లూరులో 84 లక్షలు కలెక్ట్ చేస్తూ 5 టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసింది. రవితేజ అన్ని టెరిటరీస్ లో 1 కోటి షేర్ అందుకున్న సినిమా ఏదో తెలిస్తే కమెంట్ చేయండి. అలా కిక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 18.9 కోట్లకి చేరుకోగా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 3.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో అప్పటికి తెలుగు సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ అనిపించుకుంది. నిజంగా రొటీన్ రొట్టె సినిమాలు తీసుకోకుండా ఉంటే ఈ రోజు ఓవర్సీస్ లో రవితేజకున్న నెంబర్లు ఎవరికి ఉండేవి కాదు. బట్ సాడ్లీ ఇప్పటికీ ఒక్కటి కూడా 1 మిలియన్ సినిమా అయితే లేదు. అలా కిక్ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 22.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 38 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి వాల్వేడిగా జరిగిన బిజినెస్ 13.5 కోట్లు కావడంతో 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 8.8 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. 2009లో మగధీర అరుంధతి సినిమాల తర్వాత టాప్ 3 గ్రాసర్ ఈ సినిమానే. అప్పటి వరకు చూసుకుంటే 2002లో ఇడియట్ ఫిలిం వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్. అప్పటి వరకు చూసుకుంటే 2002లో ఇడియట్ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్, 2003లో అమ్మ నాన్న తమిళమ్మాయి టాప్ గ్రాసర్, 2005లో భద్రా ఫిలిం, 2006లో విక్రమార్కుడు అయ్యర్ టాప్ గ్రాసర్స్ కాగా, దీని ముందు సంవత్సరమే కృష్ణ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అనిపించుకుంది. అండ్ అలానే 2009లో కిక్ సినిమా. ఇలా ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమాని ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా నిలబెట్టుకుంటూ వచ్చిన రవితేజ ఒక డికేట్ పాటు ప్యూర్ స్టార్ గా నిలబడ్డాడు. ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఇయర్ పడ్డ హిట్సే తక్కువ అంటే అందులో బాగా పర్ఫార్మ్ చేసిన యాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది. లైక్ మగధీరలో రామ్ చరణ్, అరుంధతిలో అనుష్క, కిక్ సినిమాలో రవితేజ, ఓహి సినిమాలో సిద్ధార్థ్, ఇలా చాలా మందే ఉన్నారు. బట్ ఆ ఇయర్ నంది అవార్డు ఎవరికి వచ్చుంటుందో గెస్ చేయండి. బెస్ట్ యాక్టర్ అలానే బెస్ట్ యాక్టర్స్ కూడా నిజంగా షాక్ అవుతారు. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 80 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 5 సెంటర్స్ లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే సమ్మర్ హాలిడేస్ వల్ల ఊరెళ్ళిపోవడంతో సినిమాని థియేటర్లో మిస్ అయ్యా. బట్ తర్వాత డివిడీలో ఒరిజినల్ ప్రింట్ వచ్చిన తర్వాత చూసినప్పుడు సినిమా అయితే బాగా నచ్చింది. సినిమాలో ఫన్, ఎమోషన్, ఎంగేజింగ్ గా తీసుకెళ్లే స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా బాగా నచ్చాయి. అండ్ ఈ రోజుకి కూడా రీవాచ్ చేయగలిగే సినిమాల్లో ఇది కూడా ఒకటి. కిక్ 2 వచ్చిన తర్వాత దీని వాల్యూ ఇంకా పెరిగింది. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కిక్ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.